భూమిని కావాలని చెప్పేసి నా డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి శారదను అడ్డం పెట్టుకొని భూమితో చెప్పించాలని చెప్పేసి గగన్ అనుకుంటాడు. కానీ భూమి మాత్రం పట్టించుకోకుండా ఉంటుంది. వదిన, నువ్వు అన్నయ్యకు అన్నయ్య డ్రెస్ ఎలా ఉందని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఏంటి పూర్ణి, ఏమంటున్నావు? అదేంటి వదిన, ఇందాకటి నుంచి అన్నయ్య గంత గట్టిగా అరుస్తున్నా వినిపించుకోనట్టుగా ఆలోచిస్తున్నావేంటి? అవునా, నన్ను అడిగాడా మీ అన్నయ్య? మరి నన్ను పిలవలే కదా. అత్తేనే కదా పిలిచి డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. అయ్యో వదిన, కావాలని నువ్వు అన్నయ్యని ఆట పట్టిస్తున్నావని బాగా తెలుసు, కానీ అన్నయ్య డ్రెస్ ఎలా ఉందో అట చెప్పు. పోనీ, నేను ఆ భూమిని ఏం అడగట్లేదు, అమ్మని కావాలని పిలిచి అడుగుతున్నాను పదే పదే. అదేంట్రా, ఇందాకే కదరా నేను అంతలా పొగిడాను, మళ్ళీ అడుగుతున్నావేంట్రా అని శారద అంటుంది. అయ్యో పూర్ణి, ఆ డ్రెస్ ఎలా ఉంది? అది పండక్కి వేసుకునే డ్రెస్ కదూ, నేను ఇస్తాను చూడు ఆ డ్రెస్ ఎలా ఉంటుందో అని చెప్పేసి వెంటనే ఒక పంచ ఒక షర్ట్ పట్టుకొని గిఫ్ట్గా ఇస్తుంది. ఇక దాన్ని చూసి, ఏంటి ఈ డ్రెస్ నేను వేసుకోవాలా? సంక్రాంతి పండుగ అంటే తెలుగు పండుగ, తెలుగు వాళ్ళు సాంప్రదాయమైన బట్టలు వేసుకుంటేనే కదా ఈ పండగకు సంతోషం వచ్చేది. అలాంటప్పుడు ఈ డ్రెస్ నువ్వు వేసుకోలే బావా, ఇది నాకు వేసుకోవడం కట్టుకోవడం రాదు కదా, నేను వేస్తాను కదా అని చెప్పేసి భూమి తనకి డ్రెస్ వేసి పంచ కడుతుంది. చాలా చక్కగా ఉంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఎంత ముద్దొచ్చేస్తున్నావు బావా అని చెప్పేసి అన్న తర్వాత, భూమి త్వరగా రామ్మా, అక్కడ గుడికి టైం అవుతుంది. వస్తున్నాం అత్తయ్య, బావా త్వరగా రా అని చెప్పేసి అలా వెంటనే భూమి అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్తుండగా ఈలోపు వెంటనే పాపం నమ్మించిన గోతిలో తనంత తనే ఎలక పడుతుందన్నట్టుగా చిరచంద్ర ఆడిన నాటకం ఇక ఎలాగైనా అపూర్వ మళ్ళీ చిరచంద్రను గోతులు వేసి కప్పెట్టినట్టుగా నాటకం ఆడుతుంది. ఈలోపు అనుకున్నట్టుగానే వాళ్ళని బాధ పెట్టకుండా శోభాచంద్ర నోటితోని చెప్పించి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పేసి పక్కగా శోభాచంద్ర చెప్పినట్టుగానే ఈలోపు చిరచంద్ర నమ్మేస్తాడు. ఈ అందరినీ బాధ పెట్టాను కాబట్టి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా చేసుకుందామని చెప్పేసి అందరూ కలిసి రెడీ అయిపోతారు. ఇక మరోవైపు భూమి అటు చిరచంద్ర కుటుంబం గుడి దగ్గరికి వచ్చేస్తారు. గుళ్ళోకి వచ్చిన తర్వాత అప్పుడు అపూర్వ పక్కగా ప్లాన్ చేసి అక్కడ ఎవరినొక ప్రాణం తీయాలని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు గుడి దగ్గరికి వచ్చిన తర్వాత గుళ్ళో సంక్రాంతి పండుగ హడావిడిలలో చక్కటి డ్యాన్స్, ప్రతి ఒక్కరూ సంతోషంగా పాల్గొంటూ ఉంటారు. భూమి, గగన్, పూర్ణి, శివ ముగ్గురు కలిసి ఇక అలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు సంక్రాంతి పాటకి. అలా వేసిన తర్వాత కర్రసామి పోటీలలో పాల్గొనేది చిరచంద్ర అని చెప్పేసి ఇక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే గగన్ ఏదో బయట వర్క్ వచ్చింది, అదే ఫోన్ వస్తే అలా బయటికి వెళ్తూ ఉంటాడు. ఈలోపు చిరచంద్ర అందరినీ ఒక్కొక్కరిని తాట తీస్తూ ఉంటాడు. ఇక్కడ అనౌన్స్ చేస్తున్న సమయంలో చిరచంద్రకు పోటీగా నిలబడే మొగోడు లేడా, ఇప్పుడు చిరచంద్ర ఇక ఈ పోటీకి విన్నర్ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అప్పుడు భూమి, గగన్ అందరూ ఇక అలా అదే సమయానికి గగన్ వెళ్తుండగా అప్పుడు గగన్ అనౌన్స్మెంట్ విని వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తూ ఉంటే చిరచంద్ర గారికి సరైన మొగోడు లేనట్టుగా అనిపిస్తున్నాడు అని అనౌన్స్ చేస్తుండగా నేనున్నానని చెప్పేసి గగన్ ముందడుగేసరికి భూమి, శారద, పూర్ణి ముగ్గురు షాకింగ్గా చూస్తూ వెంటనే భూమి, వద్దు బావా వద్దు అంటుండగా సరైన మొగోడు లేడా అని చెప్పేసి అంటున్నారు కదా, అందుకే నేను ఈ కర్రస్వామికి రెడీగా ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడ గగన్ ఇక మరోవైపు చిరచంద్ర కర్రసామిలో పోటీకి ఉంటారు. ఈలోపు పోటీలలో భూమిని ఇక మరోవైపు అటు శారద చాలా కంగారు పడిపోతూ ఎవరి మీద ఎవరు పగతో రగిలిపోతున్నారో, ఈ పగలలో ఎవరి ప్రాణాలు పోతాయని చెప్పేసి శారద కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు అపూర్వ కూడా షాకింగ్గా చూస్తూ ఎలాగైనా ఇదే మంచి సమయం, భావనకు ఇక ఆ గగనే ఏదో ఒకటి చేసి బావకు తలకి దెబ్బ తలిగి గగన్ మీద ఇంకా పూర్తిగా నమ్మకం పోయినట్టు కొట్టేటట్టు చేయాలని చెప్పేసి అపూర్వ పక్కాగా ప్లాన్ చేస్తుంది. గగన్ ఈలోపు కర్రస్వామికి రెడై అలా బరిలోకి దిగిన తర్వాత కర్రలు పట్టుకొని అటు శరత్చంద్ర, గగన్ ఇద్దరు కలిసి పోటీలో దిగి
ఆ కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు. ఈలోపు ఇక గగన్ గెలవాలని చెప్పేసి అటువైపు టీం, ఇటువైపు శరత్చంద్ర గారు గెలవాలని ఇటువైపు టీం. ఇక వెంటనే అటు గగన్ శరత్చంద్ర ఇద్దరు కలిసి పోటీలో దిగుతారు. అలా అన్ఎక్స్పెక్టెడ్గా గగన్ శరత్చంద్ర నెట్టేసరికి అక్కడ కావాలని చెప్పేసి ఒక్కసారిగా శరత్చంద్రకు తలకు దెబ్బ తగులుతుంది. ఇక మరోవైపు వదిలిపెట్టని వాడు ఈరోజు వాడు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నాడా ఏంటి అని చెప్పేసి అంటుండగా, బావా వాడితో వద్దు బావా, వాడు ప్రాణం తీసేవాడు బావా, ఈ కర్రస్వామి పోటీ వద్దు ఏదొద్దు అనే విధంగా ఇంకా అపూర్వ రెచ్చ కొడుతూ ఉంటుంది. లేదా పూర్వ, ఈ భూమి మీద వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. వాడు ఈరోజు నా తల పగిలి కొడితే నేను భయపడి పారిపోయే శరత్చంద్రన్ కాదు అని విధంగా అంటుండగా, గగన్ దగ్గరికి శారద వెళ్ళి, నాన్న ఆ పెద్దవాళ్ళతో మనకు పోటీ వద్దు నాన్న, వెళ్ళిపోదాం పద అంటుండగా, లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను, శరత్చంద్ర ఈరోజు బుద్ధి చెప్పి భూమి బాధపడ్డందుకు గుణపడని చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా కర్రస్వామి పోటీలలో ఎట్లాగైనా నేనే గెలవాలని చెప్పేసి వెంటనే మళ్ళీ కర్రస్వామి పోటీలలో సిద్ధంగా ఉంటారు. సెకండ్ స్టెప్తోని కర్రస్వామి పోటీలలో ఇక శరత్చంద్రను ఓడించి గగన్ గెలుస్తాడు. గగన్ గెలిచిన వాళ్ళకి ఇక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనౌన్స్ చేస్తారు కదా, బాబు ఇప్పుడు మీరు శరత్చంద్ర మీద ఫస్ట్ టైం ఇక గెలిచారు కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు అని అంటుండగా, ఇక వెంటనే అతని దగ్గరున్న మైక్ తీసుకొని, ఏం లేదు, ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా గెలిచిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా, ఇప్పుడు నా భార్య పుట్టినరోజుకు వాళ్ళ తండ్రి ఆశీస్సులు కావాలని చెప్పేసి అనుకుంటుంది. అంటే శరత్చంద్ర గారు తన కూతుర్ని ఆశీర్వదిస్తే ఇక ఈ గుళ్ళో చాలా సంతోషంగా ఉంటుందని నేను కోరుకుంటున్నానని చెప్పేసి ఒక్కసారిగా గగన్ చేసరికి ఇక అపూర్వ ఇక గోరంట అందరు షాకింగ్గా చూస్తూ భూమి సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే శరత్చంద్ర గారు మీ కూతున్నట్ట ఇక ఈ అబ్బాయి ఆశీర్వదించాలని చెప్పేసి అంటున్నారు, మరి ఈ పోటీలలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి వాళ్ళు కోరుకున్న ప్రకారం చేయాలి కదా, ఏమంటారు అని అంటుండగా, అప్పుడు వెంటనే బావా అయినా ఇదేంటి బావా, గగన్ గాడు కావాలని రెచ్చగొడుతున్నాడు, వద్దు అపూర్వ, 10 మంది ఉన్నారు, నాకంటూ ఒక పేరుంది కనుక ఇక నా మనసు చంపుకొని ఇక్కడ నాకు విలువ ఉంది కనుక ఇక తప్పదు అని చెప్పేసి ఇక అనుకున్నట్టుగానే భూమిని ఆశీర్వదిస్తాడు. ఈలోపు వెంటనే అక్కడి నుంచి కోపంతో శరత్చంద్ర వెళ్తుండగా అపూర్వకు చిటిక వేసి, ఏంటి ఇంటికొచ్చిన నా భార్యను మెడలు పట్టుకొని బయటికి గెంటేసిన అపూర్వ గారు ఇక పక్కగా ప్లాన్ చేసి ఒకటెనుక ఒకటి చేయాలనుకుంటున్నారు, కానీ గగను ఉన్నాడని మర్చిపోకండి, ఎందుకంటే మీ ఆధారం నా దగ్గర ఉంది, నా తమ్ముడిని చంపిన ఆధారం నా దగ్గర ఉందంటే ప్రతిసారి మీరు భయపడుతూ ఉండాలి, ఈసారి మాత్రం భూమి మీద ఏదో ఒకటి చేసి నువ్వు ఎత్తుగడ వేస్తే ఈసారి స్టేషన్లో నువ్వు నా తమ్ముడిని చంపిన వీడియో స్టేషన్లో ఉంటుంది అని వెంటనే అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు. ఏంట్రా బెదిరిస్తున్నావా అని అంటుండగా, లేదు వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి మాత్రం నేను వేసిన ఈ గాలంలో నువ్వు చిక్కుకోలేదనుకో మరోసారి నువ్వు స్టేషన్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఎలా అంటే నా తమ్ముడిని చంపింది నువ్వే అని ఏకంగా నేను స్టేషన్కి వెళ్ళి నీ మీద కేసు పెడితే అప్పుడు నువ్వు కటకటాల వెనక ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉంటావు. ఇక వాడితో కలిసి అదే నీ సూర్య వాడు ఉన్నాడు కదా, వాడు నువ్వు కలిసి కూడా చెప్పలేం, ఫ్యూచర్లో కూడా ఊచలు లెక్క పెట్టుకుంటారేమో అని గగన్ వార్నింగ్కు కోపంగా అపూర్వ చూస్తూ, వదిలిపెట్టండా, నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే నక్షత్రకు ఇక చెర్రి కనబడతాడు. చెర్రిని చూసి ఒక్కసారి వణికిపోయి, మమ్మీ గుళ్ళోకి ఆ చెర్రిగాడు వచ్చాడు, ఏమంటున్నావు బేబీ? అవును మమ్మీ, వాడు దయ్యమే వచ్చాడు. బేబీ నీకన్నా మెంటలా, చనిపోయిన దయ్యాలు గుళ్ళోకి ఎలా వస్తాయి అని అంటుండగా, అవును మమ్మీ నీకు పిచ్చి పట్టినట్టుని, వాడు చావలేదు, బ్రతికే ఉండి మీకు చుక్కలు చూపిస్తున్నాడేమో, చనిపోయిన వాళ్ళు గుళ్ళోకి రావడం ఆ దైవానికి ఇక అది విరుద్ధం అని చెప్పేసరికి ఒక్కసారి షాక్.